ఈ ఏడాది ఎండలు రికార్డు బ్రేక్ చేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలలో మునిపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 103 ఎండల్లో ఎన్నడూ లేని అత్యధిక ఉష్ణోగ్రతలు ఈసారి నమోదయ్యాయి. వాతావరణ శాఖ రికార్డ్స్ ప్రకారం 1921 తర్వాత 2024కు ముందు ఏ ఒక్క సంవత్సరంలోనూ 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. ఈ ఏడాది ఏప్రిల్లోని రాష్ట్రంలో పలుచోట్ల 44 డిగ్రీలు దాటాయి. రానున్న 5 రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాతావరణం మరింత వేడెక్కనుందని ఐఎండీ హెచ్చరించింది. ఈ 5 రోజుల్లో దేశంలోని తూర్పు, దక్షిణ భాగంలో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయి. మే నెలలో గతంలో కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 2వ దశ పోలింగ్పై ఎండల ప్రభావం పడినట్లు ఎన్నికల అధికారుల దృష్టికి వచ్చింది. మే నెలలో జరిగే మిగతా 5 దశల పోలింగ్పై కూడా ఎండల ప్రభావం ఉండవచ్చని వాతావరణ శాఖ భావిస్తోంది. ఇక రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. ప్రచండ బాణుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మే 3 వరకు ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు వివిధ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, హైదరాబాద్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. వడదెబ్బతో సోమవారం ఒకరోజు 5గురు చనిపోయారు. ఎండల తీవ్రతతో ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. సాధ్యమైనంత వరకు ఇంటి వద్దే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది. మరోవైపు తెలంగాణ, కర్ణాటక, సిక్కిం రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.